ఇవాళ ఒక పత్రికలో 1950 కోట్లే నిధులు తెచ్చుకున్నారు అని సాక్షి 5 సంవత్సరాల్లో అని అంటున్నారు. మేము ప్రభుత్వం దగ్గర తెచ్చుకున్నది 12,438 కోట్ల రూపాయలు తెచ్చుకున్నాం. అంటే ఏంటి అసలు ఈ రామోజీరావు గారికి ఇంకా అసలు ఆయన ఏ మైండ్ ఉందో దొబ్బిందో తెలియట్లేదు. ఆయన కూడా అల్జామస్ వచ్చిందో నాకు అర్థం కావట్లేదు. ఇవాళ మేము ప్రతి ఒక్కటి గతం కంటే పారదర్శకంగా, గతంలో ఏం చేశాడో అతను తెలియదు మాకు. గతంలో కేవలం ఓన్లీ ఆ బియ్యం ముక్కుపోయిన బియ్యం ఇచ్చేవారు, ఓ షుగర్ ఇచ్చేవారు కొద్దిగా. కానీ అప్పుడేం మాట్లాడేవాడు కదా, అప్పుడు బ్రహ్మాండంగా ఉండేది. ఇవాళ మేము చాలా పెద్ద ఎత్తున సార్టెక్స్ బియ్యం, ఫోర్టిఫైడ్ రైసు, రెడ్ దాలు, మళ్ళీ ఆట, మళ్ళీ అలాగే రాగులు, జొన్నలు, ఇలా పెద్ద ఎత్తున అన్నీ కూడా ఇచ్చే కార్యక్రమం చేస్తుంటే తట్టుకోలేకపోతున్నాడు, ఏదో రాసేస్తున్నాడు. ఇవాళ మేము ప్రభుత్వం దగ్గర నుంచి మేము 12,550 కోట్ల రూపాయలు తెచ్చుకుంటే కూడా అవి 1,950 కోట్లే తెచ్చుకున్నారని చెప్తున్నాడు. మరి ఈయన ఇచ్చాడేమో ఆ మధ్యలో ఈయన ఉన్నప్పుడు. ఇవాళ మేము అన్నీ కూడా లెక్కలతో సహా క్లియర్గా మేము తెచ్చుకున్న అమౌంట్ ప్రభుత్వం దగ్గర నుంచి అన్నీ క్లియర్గా ఉన్నాయి. ఏ ఒక్కటి కూడా తేడా లేకుండా ఏ మంత్రం ఏం తెచ్చుకుంది పక్కాగా ఆధారాలతోటి. కానీ ఎలా మాట్లాడతాడు, ఎలా రాస్తారు, ఏంటి బాధ? మీరు మళ్ళీ దోచుకో పంచుకోవాలని ఉవ్విళ్ళు ఊరిపోతున్నారు. కానీ ప్రజలు గమనించారు, మీరు ఇది ఏ దొంగ రాతలు రాసినా సరే మీ క్రెడిబిలిటీ పోయింది. మీకు గౌరవం ఉండేది, మర్యాద ఉండేది. ఆ మర్యాద కూడా పోయి ఇట్లా ప్రవర్తిస్తుంటే అసహించుకుంటున్నారు రామోజీరావు గారు. మీరు చేసేది శుభ్రంగా ఆలోచించడం, వాస్తవాల వెలుగులోకి తీసుకురండి, పర్వాలేదు. మీకు లాస్ట్ టైం కూడా చెప్పాం, మేము టేబుల్ వేసి చూపించాం ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది, ఏమి ఇస్తున్నాం, ఏం చేస్తున్నామని. అంతేకాని మీరు అవాస్తవాలు రాసి ఏదో ప్రజలకు తెలియదేంటి, ప్రజలకి గతంలో ఏమిచ్చారు, ఇప్పుడేమిచ్చారు, గతంలో ఏం చేశారు, ఇప్పుడేం చేశారు, గతంలో ఏమి జన్మభూమి కమిటీలు ఏం చేసి ఇప్పుడు వాలంటీర్లు ఏం చేస్తున్నారు అన్నీ తెలుసు వాళ్ళకి. మీరు ఏదో మసిపూసి మారేకాయ చేసి ఏదో మమ్మల్ని జల్లకాయ కొట్టి ఏదో ఎక్కుదాం అనుకుంటే ఎక్కించే పరిస్థితిలో లేరు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని ఒక మనవడిగా, కొడుగ్గా, తమ్ముడిగా, అన్నయ్యగా, పిల్లలకు మావయ్యగా పెనవేసిపోయారు. మీరు ఎన్ని ఏసాలు వేసినా ఏం పనవద్దు.